ఆంధ్రజ్యోతి రాసిన ఒక కథనం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ట్రస్ట్ బోర్డు సభ్యుడి రాజీనామా దగ్గరకు వచ్చింది. జంగా కృష్ణమూర్తి ఒకప్పుడు కాంగ్రెస్, ఆ తర్వాత తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ తెలుగుదేశం, ఎవరు అధికారంలో ఉన్నా సరే టీటీడీ బోర్డు మెంబర్ అవుతా ఉన్నారు. ఆయన 2005లో టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి సందర్భంలో రాజశేఖర రెడ్డితో మాట్లాడుకుని అప్పుడు కొండ మీద తనకి అప్పట్లో గెస్ట్ హౌస్లు కట్టుకోవచ్చు, అప్పటికి రాఘవేంద్ర వీళ్ళందరూ కట్టుకున్నారు కదా, తెలుగుదేశం వాళ్ళు ఉన్నప్పుడు కట్టుకున్నారు కాబట్టి మనవాళ్ళకి కట్టుకొని ఇగిపోతే ఎట్లా అంటే ఇచ్చారు కొంతమందికి, అందులో ఈయన కూడా ఒకళ్ళు. కాకపోతే అంతకుముందు ఉన్నటువంటి డిపాజిట్ కంటే ఎక్కువ కట్టాలి. అంతకుముందు 50 లక్షలు ఉంటే కనుక మన పేరుతో గెస్ట్ హౌస్ కట్టిస్తారు, కూడోళ్ళే కట్టిస్తారు అక్కడ. దాంట్లో ఇన్ని రోజులు, ఏడాదికి నెల రోజులో ఎంత ఉంటుందన్నమాట, 30 రోజులు 35 రోజులు, అది మనం కానీ లేకపోతే మన తరపున ఎవరినైనా ఉండొచ్చు, అప్పట్లో ఉన్న రూల్. తర్వాత దాన్ని తీసేసి ₹1,00,00,000 ఏదో పెట్టారు. ఆ ₹1,00,00,000 ఈయన చెల్లించలేదు, 10 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించారు. అప్పుడు ఆగింది. అప్పుడు 2005లో ఆపేశారు, అదే కాంగ్రెస్ ఉండగానే ఆపేశారు, ఆయనకి ఇవ్వలేదు, ఎలకేషన్ ఆగిపోయింది. ఆ తర్వాత చూసుకుంటే మళ్ళీ ఆయన రకరకాల సార్లు ప్రయత్నాలు చేయడాలు, ప్రతిసారి ఏదో 50 లక్షలు కడతానని చెప్పేసి ₹1,00,00,000 కడతాను, 50 లక్షలు కట్టడం, మళ్ళీ ఆగడం, ఇట్లా జరిగింది. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఏదైతే తన ట్రస్ట్ బోర్డు మెంబర్ అయిన సందర్భంగా పాత తీయమంటే, ఇవాళ అక్కడ బాగా కాస్ట్లీ అయినటువంటి ప్రదేశం, వేలం వేస్తే కూడా కోట్ల రూపాయలు పెట్టి ఆ ప్లేస్లో గెస్ట్ హౌస్ కట్టించుకోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. అది వద్దని కోరుకుంటున్నారు అన్నటువంటిది ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. అసలు ఇట్లా జంగా కృష్ణమూర్తికి ఎట్లా ఇస్తారు, బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు పరస్పర ప్రయోజనం ఎట్లాగొస్తుంది అన్నటువంటి పాయింట్ రాసుకొచ్చింది. దాని మీద క్యాబినెట్లో మీటింగ్ సందర్భంగా చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటు అట్లాంటి మనోళ్ళైనా సరే అట్లాంటి చేయడానికి వీల్లేదన్నారు. ఇప్పుడు జంగా కృష్ణమూర్తి టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆగ్రహంతో అన్నటువంటి తాజా అంశం.